Hi, hello, namaste. This is your Dr. Suresh Nalla. Again, you are watching. And first of all, thank you to everybody. Thank you for supporting me. ఓకే. సో 4 పార్ట్లు గడిచాయి కదా. ఈ 4 పార్ట్లు అయిపోయాయి. 5వ పార్ట్లోకి మనం చక్క దూకేద్దాం. అసలు ఆ తరువాత ఆ మరుసటి రోజు ఏమైంది, ఎవరు కలిశారు, ఓకే, ఈ కథలో ఉన్న ట్విస్ట్లు ఏంటి, ఏమేం జరిగింది ఆ తరువాత తరువాత ఈ మెడికల్ లైఫ్ అంతా కలర్ఫుల్గా ఎలా మారింది, ఇదన్నీ కూడా డిస్కస్ చేస్తాం ఈ పార్ట్లో. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. ఓకే, సో మీరైతే ఏం గెస్ట్ చేస్తున్నారో ఫస్ట్ చెప్పండి నాకు. అసలు ఎవరిని కలిసి ఉంటారు, ఆ అమ్మాయి మన హీరోకి ఏమవుతుంది, అసలు ఆ అమ్మాయి కలుస్తుందా లేకపోతే ఆ అమ్మాయితో పాటు ఇంకా ఎవరన్నా ఫ్రెండ్స్ కొత్తగా పరిచయం అవుతారా, ఎవరు ఏమిని గెస్ట్ చేసి ఉంటారు మీరు? ఓకే, నేను రివీల్ చేస్తున్నా. సో హీరో నెక్స్ట్ డే అయిన తర్వాత, ఫస్ట్ డే అయిపోయింది కాలేజ్లో. ఓకే, నెక్స్ట్ డే అయిన తర్వాత ఏం జరుగుతుందంటే, మనకి హీరోకి కొన్ని కోరికలు ఉంటాయి. ఎవరికన్నా కోరికలు ఉండడం సహజం కదా. సో కాలేజ్లోకి వెళ్ళిన తర్వాత అమ్మాయిలతో మాట్లాడాలి, చాట్ చేయాలి, లేకపోతే అమ్మాయి ఏమన్నా స్కూటీ మీద వెళ్తుంటే మనం పక్కనే బాగా ఎక్కి అలా ఊహల్లో తేలిపోవాలని చెప్పి ఉంటదన్నమాట. ఈ కోరికలన్నీ హీరోకి ఉంటాయి. బట్ ఏంటి అంటే హీరోకి ఇంకొక రకమైన భయం కూడా ఉంటుంది. మన పేరెంట్స్ నన్ను కష్టపడి చదివిస్తున్నారు, నేను చాలా బాగా చదువుకోవాలి, నేను చదువుకోకపోతే ఎలాగా, చాలా కష్టపడుతున్నారు వాళ్ళు, ఎండనక రాత్రనక రేయనక పగలనక నా కోసమే డబ్బులు పంపిస్తున్నారు అని చెప్పి ఉంటది హీరో. సో ఈ రెండింటి మధ్యన కూడా హీరో సతమతం అవుతూ ఒక తన క్లాస్మేట్ అయిన ఒక తన పక్క రోల్ నెంబర్ అయిన ఒక అమ్మాయిని కలుస్తాడు తరువాత రోజు. ఓకే, మనందరికీ తెలుసు అది బీటెక్ అయినా లేకపోతే మీరు అనుకున్నట్టు బయాలజీ స్ట్రీమ్ అయినా ఏ స్ట్రీమ్ అయినా ల్యాబ్స్ అనేవి ఉంటాయి కామన్. సో ల్యాబ్లో అమ్మాయిని కలుస్తాడు. పక్కనే కూర్చుంటారు ఇద్దరు. పక్కనే కూర్చొని, హే హాయ్, ఎవరు, ఏంటి, నీ హాబీస్ ఏంటి, నువ్వు ఎవరి ఫ్యాను, తరువాత మీ మమ్మీ డాడీ ఏం చేస్తారు, ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మన హీరో హీరోయిన్, ప్రెసెంట్ అయితే హీరో హీరోయిన్ అని అంటున్నా, ఎందుకంటే మన హీరోకి చాలా మంది హీరోయిన్స్ ఉంటారు. సో ప్రస్తుతానికి ఒక హీరోయిన్తో సరిపెట్టుకున్నాం. ముందు చాలా హీరోయిన్స్ వస్తారు. సో హీరో హీరోయిన్ పక్కనే కూర్చొని ల్యాబ్లో మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో ఇంట్రొడక్షన్ అయిపోయిన తర్వాత మన హీరో కొంచెం ఉడుకు రక్తం కదా, ఉడుకు రక్తం కాబట్టి నెంబర్ అడగడానికి ట్రై చేస్తాడు. బట్ ఏంటి అంటే అడిగే సమయంలో ఏదో ఒకటి అడ్డు వస్తుంది. పక్కన హీరోయిన్ ఫ్రెండ్ పరిచయం అవడం, ఆ పరిచయంలో హాయ్, ఏంటి నీ హాబీస్ ఏంటి, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇలా జరుగుతున్నప్పుడు అంత బాగానే ఉంటుంది. ల్యాబ్ అయిపోతుంది. ల్యాబ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తారు, ల్యాబ్ విడిచిపెడతారు. ల్యాబ్ విడిచిపెట్టిన తర్వాత అనుకోకుండా హీరో ల్యాబ్ నుంచి బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసిన తర్వాత హీరోయిన్ అనమాట ఒక ప్లేస్లో ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో అక్కడ ల్యాబ్ నుంచి బయటకు వచ్చాక కనపడతాడు. కనపడిన తర్వాత కాసేపు మాట్లాడతాడు హీరోకి అసలే ఉడికి రక్తం అని చెప్పాను కదా. సో మనోడు ఆగడనమాట, చొరకత్తిలాగా ఎగురుకుంటూ వెళ్ళిపోయి నెంబర్ ఏంటి అంటాడు. ఇదిగో నా నెంబర్ ఇదిగో ఇవ్వు అని చెప్పి మొబైల్ ఫోన్ ఇస్తాడు. మొబైల్ ఇచ్చేసాక అమ్మాయి ఏమీ ఆలోచించకుండా నెంబర్ కూడా ఇస్తుంది. బాగానే ఉంది. ఓకే, నెక్స్ట్ అలా వెళ్ళిపోయిన తర్వాత హీరో ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇంకా ఓకే, హీరోకి కోరిక ఏంటి, చాట్ చేయడం అనేది కోరిక. ఓకే, కొత్తగా అమ్మాయితో మాట్లాడుతున్నాడు, చాట్ చేయాలి, సరదాగా ఉండాలి, ఇదంతా బ్రెయిన్లో హీరోకి తిరుగుతూ ఉంటుంది. అమ్మాయి నెంబర్ ఇచ్చింది, వెళ్ళిపోయింది హీరోయిన్, ఓకే బాగానే ఉంది. కానీ ఇంకా ఇక్కడ నుంచి ఏమవుతుందంటే మనకి హీరో ఊహల్లో తిరగడం మొదలు పెడతాడు అనమాట. అదొక రకరకమైన లోకంలోకి వెళ్ళిపోతాడు. ఊహాజనితమైన లోకంలోకి వెళ్ళిపోయి మనకి ఈరోజు చూస్తున్నాం కదండి, ఇంటర్ పిల్లలు ఎలా ఉంటారు అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఒక అమ్మాయి నెంబర్ ఇచ్చిందంటే, ఒక ఇన్స్టా ఐడి ఇచ్చిందంటే, హాయ్ ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఇలా అనుకుంటూ ఉంటాం, మామూలే కదా. ఆ ఉడుకు రక్తంలో ఆ యవ్వనము, ఆ కుర్రతనం అలా ఉంటుంది మరి. సో సరే, స్టోరీలోకి వచ్చేద్దాం. అయిపోయిన తరువాత నీకు రాత్రి అవుతుంది దాదాపుగా. ఇంకా ఈ నెంబర్ ఇచ్చిన విషయం తన ఫ్రెండ్స్కి ఎవరికి
కాలేజీలో స్టార్ట్ అయింది, 1 డే అయ్యింది, అంతగా ఫ్రెండ్స్ ఏం అయ్యి ఉండరు. సో తన రూమ్మేట్కి కూడా ఏం చెప్పడు అనమాట. హీరో కొంచెం ఆచి తూచి అడుగేసే టైప్ అనమాట. సో కూల్గా ఉంటాడు. అలా అలా ఉంటూ అలా అయిపోతుంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, రాత్రి 10కి 9కి తిన్న తరువాత వచ్చి మనోడు మొదలు పెడతాడు యుద్ధాన్ని. స్టార్టింగ్ యుద్ధం ఈ రోజుల్లో మనం చెప్పాల్సిన అవసరమే లేదు. మనం ఇలా కొడతా ఉంటే పక్కన ఉన్నోడికి నిద్ర కూడా పట్టదు. అలా కొడతాం గంటలు గంటలు, రాత్రి కళ్ళు పోయేలాగా షార్ట్ చేస్తూనే ఉంటాం. అరే ఏం చేస్తున్నారో మామ అంటే, ఏం లేదు మామ రీల్స్ చూస్తున్నా అని చెప్తారు. కానీ అక్కడ చేసే పని మాత్రం చాటింగ్ యుద్ధం. ఎవరితో అంటే, మా ఫ్రెండ్ మామ అంటారు. చూస్తే ఆడ ఫ్రెండ్ ఉండదు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్, అందరినీ నేను అనట్లేదు, ఓకేనా? ఓకే. మీకు కూడా ఉండే ఉంటారు ఇలాంటి ఫ్రెండ్స్. మీరు బాగా చూసుకున్నట్లయితే ఎవరో ఒకరు గుర్తొచ్చి ఉంటారు, చూసుకోండి ఒకసారి. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరో ఒకరు ఖచ్చితంగా. వస్తే ఏం చేస్తున్నావే అంటే, లేదు మా ఫ్రెండ్ మెసేజ్ చేసేయాడి అని అనుకుంటా ఉంటారు. మీకు తెలుసు, నేనేం చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఏదో ఒక స్ట్రైక్ అవుతుంటుంది. ఓకే, నెక్స్ట్ హాయ్ అని మొదలు పెడతాడు. బాగానే ఉంది, ఎక్కడ ఏం చేస్తున్నావు అంటారు. తింటున్నా లేకపోతే తినేసా అని చెప్పి సంథింగ్ ఇలా ఇస్తూ ఉంటుంది. ఇచ్చిన తర్వాత రిప్లై లేట్గా వస్తుంది హీరోకి రిప్లై లేట్గా వస్తే కొంచెం తట్టుకోలేడు, తీసుకోలేడు. ఎందుకంటే ఊహల్లో ఉండేవాడికి ఎప్పుడైనా కానీ వాడు అనుకుని తొందరగా అయిపోవాలనే కోరుకుంటాం. మనకి వెయిట్ చేసే గుణం అనేది ఉండదు అక్కడ. సో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, ఎవరైనా ఒక కొత్త వ్యక్తి మనకి నెంబర్ కానీ లేకపోతే మన కాంటాక్ట్ కానీ ఇచ్చినప్పుడు ఊరికే ఆగమాగమైపోయి పెట్టేయాలి, కలిసిపోవాలి, కలిపేయాలి, ఇలాంటివి వద్దు. కూల్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. అసలు ఆవిడికి ఎలాంటివి మెసేజ్లు పెడితే ఇష్టపడుతుంది, ఆవిడ ఫ్రీ టైం ఏంటి, ఆవిడ మనసుకి ఏవి మంచిగా అనిపిస్తున్నాయి అవి తెలుసుకోండి, వాటికి ప్రయారిటీస్ ఇవ్వండి, ఓకేనా? సో ఇదే అనమాట, ఒక ఆడదాని మనసును తెలుసుకొని ప్రవర్తించడం అనేది ఒక గొప్ప లక్షణం. ఈ విషయం నుంచి నేను చెప్తున్నా ఇది. అప్పుడు నాకు తెలియదు, ఇప్పుడు నేను తెలుసుకున్నా కాబట్టి మీరు కూడా తెలుసుకుంటారని చెప్తున్నా. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ అగైన్. సో అది ఇలా చెప్తూ మెసేజ్లు ఇస్తూ ఉంటా. ఇక అది నచ్చితే ఫాలో అవ్వండి, నచ్చకపోతే వినండి. మొత్తానికి ఏమైనా కానీ స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రసరసాలు మసమసాలాలు అన్నీ ఉంటాయి ఇక్కడ నుంచి. ఓకే, అయిపోయిన తరువాత ఇంకా రిప్లై రాదు, లేట్గా వస్తుంది. ఓరే మనకెందుకురా స్వామి ఇదంతా అనుకుంటాడు హీరో. ఇంట్రెస్ట్ లేదేమో, నేనంటే ఇష్టం లేదేమో అనుకుంటూ ఉంటాడు. అయిపోయింది అక్కడికి స్టోరీ. రాత్రి అయిపోయింది, అంతా పడుకుపోతాడు. ఇంకా రిప్లై రాదు, ఉదయం లేస్తాడు. మళ్ళీ కాలేజీకి వెళ్తాడుగా, మొహం చూస్తాడు. ఇక్కడ ఉందండి ట్విస్ట్. అంటే మనకి రూమ్లోకి ఎంటర్ అయిన తరువాత, ఏ రూము? క్లాస్ రూమ్ డోర్ తీసుకొని ఎంటర్ అయిన తరువాత నుంచి మన హీరోయిన్ ఎక్కడో కూర్చొని ఉంటుంది. ఇలా డోర్ తీసుకొని మన హీరోలాగా వెళ్తా ఉంటుంటే ఏం జరుగుతుందంటే, కళ్ళు ఆర్పకుండా తదేకంగా ఏదో సూదులు పెట్టి పొడి చేద్దాం ఈయన్ని అన్నట్టుగా చూస్తుంది అనమాట. ఆ గాఢమైన ఆ చూపులకి మన హీరో ఇంకా గాలిలోకి తేలి ఎగిరి పడిపోతాడు అంతే. అర్థమవుతుంది కదా ఆ ఫీలు, ఆ వైబు, అదంతా కూడా మీకు ఎలా ఉంటుంది అనేది బాగా తెలుసు. నేనైతే చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇంటర్ పిల్లలు అయితే ఇప్పుడే దాన్ని చూస్తూ ఉంటారు. ఆల్రెడీ మీరు ఆ స్టేజ్ని దాటేసిన వాళ్ళు అయితే ఒకసారి మెమొరీస్ని వెనక్కి వెళ్ళండి. మీరు కాలేజీలో ఎంతోమందిని చూసి ఉంటారు అలాగే. ఓకే, ఒకసారి నెమరు వేసుకోండి. పాత జ్ఞాపకాలన్నింటినీ కూడా కొత్తగా ఉంటాయి, ఎంత అద్భుతంగా ఉంటాయి. మిమ్మల్ని చూసిన వాళ్ళని లేకపోతే మీరు చూసిన వాళ్ళని గుర్తు చేసుకోండి. వాటన్నిటి మంచి మెమొరీస్ని బయటకు తీయడం కోసమే నేను చేస్తున్నది ఇదంతా కూడా. ఓకే, అలా చూస్తూ ఉంటుంది అనమాట. మనకి హీరోయిన్ చూస్తుందన్న విషయం మన హీరోకి తెలుసు, కానీ మనోడు ఇంకా యాక్టింగ్లు చేస్తాడు, మామూలుగా కాదు. ఏంటిది, నన్ను చూస్తున్నా, ఎవరినో చూస్తున్నా అన్నట్టు డౌట్గా. ఓకే, అలా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక్కనొక పాయింట్లో హీరోకి కొంచెం, మనోడు ఆగడు కదా, ఉడుకు రక్తం అని చెప్పే ఫైర్ ఎక్కువ మాస్టర్కి ఫైర్ ఎక్కువ కదా. బెంచ్లోకి వెళ్ళి కూర్చుంటాడు, యాంటనీలో తిరుగుతాడు. అలా యాంటనీ తిరగొచ్చండి, అమ్మాయికి తెలిసిపోదా? అమ్మాయిలు చాలా తెలివైన వాళ్ళు. తిరిగిపోయిన నీకు సైట్ వేస్తున్నాడే అంటారు పక్కన ఉండే ఫ్రెండ్స్ అమ్మాయికి. సో ఇంకా స్టోరీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా స్టోరీ మొదలవుతుంది చక్కగా. హీరోయిన్ కూడా ఇక్కడ క్లాస్ రూమ్లో
కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కాంతి ఇద్దరి మీద ఇద్దరు కురిపించుకుంటారు అనమాట. చూపులతో గుచ్చేసుకుంటారు. చూపులతోనే నన్ను గుచ్చేయకే అని పాటలు వేసుకుంటా ఉంటారు అనమాట ఇద్దరు కూడా. సో ఈ పాటలు వేసుకుంటున్న విషయం ఒక మేడం చూస్తుంది. ఈ మేడం లెసన్ చెప్తున్నావిడ చూసి, రే ఏం చేస్తున్నారు అని చెప్పి అంట.